వచ్చిందిరా అందుకే రాలేదు. మీరందరూ వచ్చిందా స్కూల్కి? నిన్న మనకు ఒక అద్భుతం జరిగింది. సునీతా విలియమ్స్ గారు మరియు బూచ్ విల్మోర్స్ వాళ్ళు 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్ళీ భూమిని తిరిగి చేరుకున్నారు. చూసారా మీరు టీవీలో, యూట్యూబ్లో? చూసారా? ఓకే. సో వాళ్ళ గురించి ఇంకో కొంచెం మనం డిస్కస్ చేసుకున్నాము. మీకు తెలుసా ఈ సునీతా విలియమ్స్ అండ్ బూచ్ విల్మోర్స్ ఎంత ఏజ్ ఉంటారో? 59, ఒకరు 61 సంవత్సరాలు ఒకరు ఉంటారు. వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన నాసా వ్యోమగాములు. వీళ్ళకి చాలా ఫిజికల్ ఫిట్నెస్ మరియు మెంటల్ ఫిట్నెస్ ఉంది కాబట్టి 9 నెలలు ఎక్కడో భూమిని వదిలేసి అంతరిక్షంలో ఉన్నారనమాట. మనం ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళినాము, లేదంటే హైదరాబాద్ టూర్కి వెళ్ళినాం అనుకోండి, వచ్చే వరకు మన పేరెంట్స్కి టెన్షన్ ఉంటుందా ఉండదా? మనకు కూడా ఎక్కడో చిక్కుకుపోయినామని భయం ఉంటుందా ఉండదా? కానీ వాళ్ళు అక్కడ అంతరిక్షంలో చాలా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసిండ్రట వాళ్ళు, తెలుసా? అంత దూరంలో మరి వాళ్ళకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవన్నీ ఎలా అయినాయి? మీకు ఏమైనా ఐడియా ఉందా? స్టోరేజ్ ఫుడ్ కావచ్చు, లేదంటే వాటర్ అయితే మీకు నేను నిన్న చూశాను. వాళ్ళు వాటర్ తీసుకోవడం అనేది ఎలా జరిగిందనంటే, వాళ్ళు యూరినేట్ చేస్తారు కదా, ఆ యూరినేట్ చేసిన వాటర్ని మళ్ళీ ప్రాసెస్ చేసి రీప్రాసెస్ చేసి దాన్నే తాగిండ్రు వాళ్ళు. కేవలం 10 రోజుల కోసం వెళ్ళిండ్రు, కానీ ఆ స్టార్ లైనర్లో వచ్చిన హీలియం గ్యాస్ లీకేజ్ వలన వాళ్ళు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఎప్పుడు వెళ్ళిండ్రు వాళ్ళు అని అంటే 2024 జూన్ 5న వెళ్ళిండ్రు అంతరిక్షంలోకి. ఓకేనా? ఇలా వెళ్ళిండ్రు వీళ్ళిద్దరు. ఎవరెవరు వెళ్ళిండ్రు చెప్పండి? బూచ్ విల్మోర్. ఏం పేరు? వీళ్ళిద్దరు వెళ్ళిండ్రు అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ ISSలో కొన్ని ప్రయోగాలు చేయవలసి ఉంటుంది, ప్లస్ దాన్ని ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడ వాళ్ళు దాన్ని రిపేర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? అయితే మళ్ళీ వీళ్ళు జూన్ 14న తిరిగి రావాల్సి ఉంది, కానీ తిరిగి రాలేకపోయింది. అంతరిక్షం నుండి భూమికి ప్రయాణం వీళ్ళదంతా కూడా వాయిదా పడిపోయింది. చివరికి ఏం జరిగిందంటే జూన్ 26న కూడా వాళ్ళు తిరిగి రావచ్చు అని చెప్పేసి నాసా ప్రకటించింది. కానీ ఆ జూన్ 26న కూడా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది వీలు కాలేదన్నమాట. తర్వాత ఇంకేం జరిగిందంటే లాస్ట్ సెప్టెంబర్ 7న సునీతా విలియమ్స్, బూచ్ విల్మోర్ వీళ్ళిద్దరు లేకుండానే ఆ బోయింగ్ ఏం జరిగిందనంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. మార్చ్ 19, 2025 మన ఇండియన్ టైం ప్రకారం ఉదయం 3:27 వాళ్ళు ల్యాండ్ అయింది. సో ఈ ల్యాండ్ అయింది ఎక్కడ అనంటే ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది వాళ్ళు. అది ఎలా అనంటే డ్రాగన్ క్యాప్సూల్లో వాళ్ళు వచ్చేసింది అనమాట. ఇందులో వచ్చిండ్రు ఈ డ్రాగన్ క్యాప్సూల్ క్రూ 19, దీని పేరు క్రూ 19 అనమాట. మొత్తం సునీతా విలియమ్స్ గారు కాకుండా ఇంకా 3 ఉన్నారు. బూచ్ విల్మోర్స్, సునీతా విలియమ్స్, ఇంకా 2. వీళ్ళు 4 కలిసి 17 గంటల ప్రయాణం ఎక్కడి నుండి? ISS నుండి, అంతరిక్షం నుండి భూమి మీదకి. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్. 17 గంటలలో ఆ నుండి వీడికి వచ్చేసిండ్రు కదా. ఫ్లోరిడా సముద్ర తీరంలో వాళ్ళు దిగిన వెంటనే సునీతా విలియమ్స్ గారు నవ్వుతూ చేతిని ఊపిండ్రు. బూచ్ విల్మోర్స్ గారు కూడా నవ్వుతూ చేతిని ఊపిండ్రు అనమాట. సో అంటే అది ఏం తెలియజేస్తుందనంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ని తెలియజేస్తుంది కదా. అదే మనమైతే ధైర్యం క్షీణించిపోయి పిరికితనంతో చచ్చిపోదు కదా. కానీ ఈ సునీతా విలియమ్స్, బూచ్ విల్మోర్స్ వీళ్ళను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని కాన్ఫిడెంట్గా దాన్ని అధిగమించే ఒక పరిస్థితిని మనము, ఒక మెంటల్ స్టేటస్ని మనం తెచ్చుకోవాలనేది మనము నేర్చుకోవాలి. అవునా కదా? మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కదా, లేకపోతే మాకు అవకాశాలు తక్కువ ఉంటాయేమో, ఇట్లాంటివి మనం ఏమి అనుకోకూడదు. ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నుండి మనము పుట్టుకొని రావాలి. సో అలాంటి కాన్ఫిడెన్స్ని, అలాంటి స్ట్రాంగ్ విల్ పవర్ని మనం అందరం కూడా పెంచుకోవాలి మనలో. అవునా కదా?